ఓం నమో వెంకటేశాయ. పరిధాన విచిత్ర వేష అవధాన వితీర్ణ తోష గోవింద గోవింద. గోపీచిత్తస్మరణ సమయే మారబాణావకాశం గోపాలానాం స్ఫురణ సమయే గూఢభావాదనీశం యోగిస్వాంతానుమతి సమయే సర్వథైవాహృతాశం భాయాన్మేపి శితృగుణమయే మానసే స్వప్రకాశం అని మురళీవాదన కరలీలామిష సురకీలాలక సరళీకారుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తిహేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. గోపికలు దూరం నుంచి మురళీవాదనాన్ని విన్నారు. విన్నవాళ్ళు ఆ రూపాన్ని మనసులో స్మరించుకున్నారు. స్మరించుకున్న వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆపుకోలేక మనసులో ఆ భావాలను దాచుకోలేక పక్క వాళ్ళతో చెప్పడం ప్రారంభించారు. గోప్య ఊచు అక్షణ్వతాం ఫలమిదం న పరం విదామః సఖ్యః పశూనను వివేశయతోర్వయస్యై వక్త్రం వ్రజేశసుతయోరణువేణుజుష్టం యైర్వా నిపీతమనురక్తకటాక్షమోక్షం అని చెప్పుకోవటం ప్రారంభించారు. అందరూ ఒకేసారి చెప్పేస్తే గగ్గోలుగా ఉంటుంది కదా, క్లియర్గా ఉండదు కదా. అందుకని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కొందరు ఈ శ్లోకాన్ని చెప్పారు, లేదా ఒక ఆవిడ మిగతా వాళ్ళతో ఈ శ్లోకం చెప్పింది, ఇంకొక ఆవిడ మిగతా వాళ్ళతో ఈ శ్లోకం చెప్పింది అని అనుకుంటే మనకి సౌకర్యంగా ఉంటుంది. దాంట్లో ఒక ఆవిడ చెప్పింది, అక్షణ్వతాం ఫలమిదం. కళ్ళు అనేది గనక ఉంటే ఆ కళ్ళు ఉండడానికి ఫలితం అనేది ఒకటి ఉండాలి కదా, కళ్ళకి ప్రయోజనం అంటూ ఉండాలి కదా. ఆ కళ్ళకి ప్రయోజనం ఏమిటి అంటే ఆ బలరామకృష్ణుల్ని చూడటమే. న పరం విరామః, దీనికంటే మరొక ప్రయోజనం ఉంటుంది కళ్ళకి అని నేను అనుకోను, అస్సలు అనుకోను. నేనే కాదు, మీరందరూ కూడా అనుకోరు. ఎవరైనా సరే మనలో ఒప్పుకునేది కళ్ళు ఉన్నాయి అంటే ఆ కళ్ళకి ప్రయోజనం ఒకటే, బలరామకృష్ణుల్ని చూడటం అని. అక్షణ్వతాం ఫలమిదం న పరం విదామః. అందులోనూ సఖ్య పశూనను వివేశయతోర్వయస్యై, వాళ్ళిద్దరూ మిగతా స్నేహితులతో కలిసి ఆవుల్ని తోలుకుంటూ వనానికి వెళుతుంటే ఆ అందం చూడచక్కని అందం. సాయంత్రం పూట పశువులు తెచ్చే అందం అది వేరే అందం. అప్పటికి మొహం అంతా డస్సిపోయి ఉంటుంది, ఆటలాడి ఆడి ఆడి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎండలో తిరిగి నీడలో తిరిగి మొహం అంతా డస్సిపోయి ఉంటుంది. పొద్దున పూట వెళ్ళేటప్పుడైతే బొబ్బొబ్బో చాలా 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 ఫ్రెష్గా ఉంటుంది. ఆను పశువునను వివేశయతోర్వయస్యై, స్నేహితులతో కలిసి చలాకీగా మొహం అంతా కాంతిమంతంగా ఉండగా
ఆ కాంతివంతమైన మొహంతో వనంలోకి పశువుల్ని ప్రవేశపెడుతూ పశువులను తోలుకుంటూ వెళుతూ ఉంటారు కదా బలరామకృష్ణులు. ఆ రూపం ఇంకా చూడచక్కని రూపం. సఖ్య, ఓ సఖుల్లారా, మీరందరూ దీంతో ఏకీభవిస్తారు, సందేహమే లేదు. పశూనను వివేశయతోర్వయస్యై వక్త్రం వ్రజేశ సుతయో. ఆ వ్రజేశుడైన నందుడు, ఆ నందుడి యొక్క కుమారులు వీళ్ళిద్దరూ బలరామకృష్ణులు. వాళ్ళ యొక్క మొహం, ఒక్కొక్క మొహం చూడాల్సిందే ఆ సమయంలో. అందులోనూ అను వేణు జుష్టం, ఇద్దరు వేణువు పట్టుకుంటారు. కానీ వేణువు పట్టుకుంటే అందంగా ఉండేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆ వేణువు పట్టుకుంటే అందంగా ఉండే ఆయన మొహం అయితే చూసి తీరాలి. అందులోనూ అను వేణు జుష్టం, ఆ వేణువుని ఏదో చాలా ప్రీతిగా ముద్దు పెట్టుకుంటున్నంత ప్రేమగా అధరాలకి తాకించుకుంటాడు కదా, ఆ తాకించుకున్న సమయంలో ఆయన మొహం చూసి తీరాలి. అను వేణు జుష్టం, అదేదో ఆ వేణువుని అనుసరిస్తున్నట్లుగా, వేణువు అంటే తనకు చాలా ప్రియమన్నట్లుగా, ఆ వేణువునేదో దాదాపుగా సేవిస్తున్నట్లుగా, అంటే మొహం దగ్గర పెట్టుకుని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా పెడతాడు కదా, ఆ పోజ్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. అను వేణు జుష్టం యైర్వా నిపీతం అనురక్త కటాక్షమోక్షం. అనురక్త కటాక్షమోక్షం, ఎవరైనా సరే ఆ మొహం మీద అనురాగంతో ఉంటే, బలరామకృష్ణులు ఇద్దరికీ వర్తిస్తుంది. అయితే ఆ వేణువు పట్టుకున్న ఆయన మొహానికైతే మరీ ఎక్కువ వర్తిస్తుంది. అనురక్త కటాక్ష మోక్షం, ఎవరైనా ప్రేమగా చూస్తే ఆ ప్రేమగా చూసిన వాళ్ళ వైపుకి ఖచ్చితంగా ఒక కటాక్షం అనేది పడుతుంది లేదా వచ్చి తీరుతుంది. కటాక్ష మోక్షం, ఆ చూపుల నుంచి ఒక ప్రసన్నమైనటువంటి ఒక దృక్పుంజం అనేది బయటికి వచ్చి తీరుతుంది. ఆ కటాక్షాన్ని విడిచే సమయంలో ఆ మొహాన్ని చూసి తీరాలి. అనురక్త కటాక్ష మోక్షం. ఎవరైనా సరే ఇలాంటి సందర్భంలో ఆ మొహం తాలూకు అందం లేదా బలరామకృష్ణుల యొక్క మొహాల తాలూకు అందం వాటిని చూసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కళ్ళు నిజంగా కళ్ళు అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి కళ్ళు ఉండటం వలన ప్రయోజనం ఉంది అని చెప్పచ్చు. అందులోనూ యైర్వా నిపీతం, దీన్ని ఇష్టంగా, తాగినంత ఇష్టంగా, ఏదో అమృతాన్ని గురోలుతున్నంత ఇష్టంగా ఎవరైనా సరే కళ్ళతో గనక తాగేస్తే వాళ్ళ కళ్ళు నిజంగా కళ్ళు, వాళ్ళ కళ్ళు ఉన్నందువలన ప్రయోజనం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. అక్షణ్వతాం ఫలమిదం న పరం విదామః సఖ్య పశూనను వివేశయతోర్వయస్యై వక్త్రం వ్రజేశ సుతయోరను వేణుజుష్టం యైర్వా నిపీతమనురక్త కటాక్షమోక్షం అని ఈవిడ తన స్నేహితురాళ్లతో అంది. ఏమంటుంది? ఆ బలరామకృష్ణుల మొహాలు చూడాలి. అందులోనూ వాళ్ళు పశువుల్ని తోలుకుంటూ వనానికి వెళుతూ ఉంటారు కదా, అప్పుడు చూడాలి. అందులోనూ వేణువుని నోటి దగ్గర పెట్టుకుని వేణువాదనం చేస్తూ ఉంటాడు కదా ఆయన, నల్లట ఆయన మొహం అప్పుడు చూడాలి. అందులోనూ ఎవరైనా అనురక్తిగా, మామూలు మన భాషలో చెప్పుకోవాలంటే భక్తిగా చూస్తే వాళ్ళని అనుగ్రహిస్తున్నట్లుగా ఒక క్రీగంటి చూపు పారేస్తాడు కదా, ఆ పారేస్తున్నప్పుడు చూడాలి. చూస్తే కళ్ళు ఉన్నట్టు, చూడకపోతే కళ్ళు లేనట్లు. అక్షణ్వతాం ఫలమిదం న పరం విదామః సఖ్య పశూనను వివేశయతోర్వయస్యై వక్త్రం వ్రజేశ సుతయోరను వేణుజుష్టం యైర్వా నిపీతమనురక్త కటాక్షమోక్షం అని ఒక ఆవిడ మిగతా వాళ్ళతో అంది. ఇంకొక ఆవిడ అంది, చూత ప్రమాళ బర్హ స్తబకోత్పలాబ్జ మాలానుపృక్త పరిధాన విచిత్రవేషౌ మధ్యే విరేజతురలం పశుపాల గోష్ఠ్యాం రంగే యథా నటవరౌ క్వచ గాయమానౌ. అలాంటి రూపంలో వాళ్ళిద్దరినీ చూడాలమ్మా. ఆ మొహము వేణునాదము ఇవి సరి, నేను చెప్పినవి చూడాలి, చూస్తేనే కళ్ళున్నట్టు అని చెప్పింది. ఏం చూడాలి? చూత, మామిడి పూత వస్తుంది కదా, ఆ మామిడి పూతని ఎలా పడతారో పట్టి ఆ పూత రాలిపోకుండా జాగ్రత్తగా వీళ్ళు ఏదో చేస్తారు. ప్రవాళం అంటే పారిజాతం అని చెప్పచ్చు. శరదృతువులో చక్కగా పూస్తుంది కదా పారిజాతం. ఆ ప్రవాళం అనే శబ్దానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి. అందులో పారిజాతం అని మనం వాడేటువంటి అర్థమైతే ఉంది, దాని పేరు ప్రవాళం. బర్హ, ఇది నెమలి పింఛం.
వీటన్నిటినీ స్తబకం ఒక గుచ్చంలా కుట్టి వీటన్నిటినీ కలిపి ఒక గుత్తిలాగా కుట్టుకుని ఉత్పల అబ్జమాల కలువ పూలని తామర పువ్వులని మాలలుగా తయారు చేసుకుని మాలానుపృక్త పరిధాన ఈ పూల గుత్తినేమో నెత్తి మీద పెట్టుకుని ఈ 2 మాలలనేమో మెళ్ళో వేసుకుని ఉత్పలమాల అబ్జమాల. నిజానికి ఈ ఉత్పలమాల అనేది రాత్రిపూట వికసించాల్సింది, కానీ రాత్రిపూటే ఎవరు కోసారో ఎలా కోసారో దాన్ని పొద్దున్న దాకా ఫ్రెష్గా ఎవరు ఉంచారో తెలియదు, కానీ ఫ్రెష్గా అది ఉంది. సరే పొద్దున పూట కాబట్టి తామర పూలమాల సరే ఆ తామర పూలమాల ఈ 2 పూలమాలల మధ్య అనుపృక్త పరిధాన విచిత్ర వేషవు. మిగతా ఇంతకుముందు చెప్పుకున్న వైజయంతి మాల, లేకపోతే మెళ్ళో ఉండే కంఠాభరణాలు, ఇది కాక కట్టుకున్న వస్త్రాలు, ఇవన్నీ కూడా అక్కడక్కడ మధ్య మధ్యలో వీటి సందుల్లో కనిపిస్తూ ఉంటే విచిత్ర వేషవు. ఆ పూలగుత్తి తాలూకు పూలగుత్తులు తల మీద పెట్టుకున్నటువంటి పూలగుత్తి, నెమలి పింఛం, వాటి తాలూకు అందం చూడాలా, లేదా వీళ్ళ పూల మాలల మధ్య ఉండేటువంటి రంగురంగుల కాంతులు చూడాలా, లేదా వీళ్ళ మొహాల వైపే చూడాలా అని తేల్చుకోలేక వాళ్ళ విచిత్ర వేషాలకి కళ్ళు ఇలా బైర్లు కమ్ముతున్నట్టు ఉంటుంది కదా, అప్పుడు చూడాలి వాళ్ళని. అలా చూడాలని వాళ్ళని, అంతే తప్ప మొహం మాత్రం చూస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? మొహం మాత్రం కాదు, ఆ విచిత్ర వేషాలతో సహా వాళ్ళని చూడాలి. చూస్తే ఏదో ఎవరితోనో పూజలు అందుకుని వెళుతున్నట్టు ఉంటుంది, కానీ ఆవుల్ని కాచుకునేందుకు వెళుతున్నట్టు మాత్రం ఉండదు. అలాంటి రూపంలో వాళ్ళని చూడాలి. చూత ప్రవాళ బరహ స్తబక ఉత్పలాబ్జమాలానుపృక్త పరిధాన విచిత్ర వేషవు. అందులోనూ ఇతనికి తోటి పిల్లలు చాలామంది ఉన్నారు, లేదా వీళ్ళిద్దరికీ తోటి పిల్లలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆవులను తోలుకుంటూ బృందావనానికి బయలుదేరుతారు కదా. కానీ వాళ్ళిద్దరి మధ్యలోనూ వీళ్ళిద్దరే కొట్టొచ్చినట్టు కనిపిస్తారమ్మా. ఆ కొట్టొచ్చినట్టు కనిపించేటప్పుడు చూడాలి, విడిగా చూడడం కూడా కాదు. మొత్తం పశుపాలకులందరూ ఏదో పెద్ద సభ చేసుకున్నట్టు, పశుపాలకులందరూ ఒక గోష్ఠిలాగా ఒక చోట చేరితే ఆ పశుపాలకుల మధ్యలో వీళ్ళిద్దరూ విచిత్రంగా మెరుస్తూ ఉంటారు కదా. ఒక ఆయన తెల్లగా, ఒక ఆయన నల్లగా, విచిత్ర వేషాలను ధరించి మెళ్ళలో పెద్ద పెద్ద పూలమాలలు ధరించి విచిత్రంగా కనిపిస్తారు కదా. అప్పుడు వాళ్ళిద్దరిని చూడాలమ్మా. మధ్యే విరేజతురలం పశుపాల గోష్ఠ్యాం. ఆ పశుపాలకులందరూ ఏదో సభ పెట్టుకున్నట్టుంటే ఆ సభా మధ్యలో ఠీవిగా నుంచుంటారు కదా, వీళ్ళు విరాజిల్లుతూ ఉంటారు కదా, అందంగా మెరుస్తూ ఉంటారు కదా. మెరుస్తున్నప్పుడు వాళ్ళని చూడాలి. ఎలా ఉంటుంది అంటే దీనికి ఒక ఉపమానం అయితే చెప్పగలను. మధ్యే యథా నటవరవు క్వచగాయమానవు. నాటకం నడుస్తూ ఉంటుంది. నాటకంలో పాత్రధారులు చాలామంది ఉంటారు. చాలామంది ఉన్నా సరే ఇద్దరు హీరోలు ఉన్నారని అనుకుంటుంటే, ఒకవేళ ఇద్దరు హీరోలు ఉంటే, ఒకవేళ ఆ ఇద్దరు హీరోలు నాటక రంగం మధ్యలో ఎంత చక్కగా మెరుస్తూ కనిపిస్తారో, ఎవరూ పరిచయం చేయవలసిన అవసరమే లేకుండా వీళ్ళిద్దరే హీరోలు అని చూడటానికి ఎలా స్పష్టంగా కనిపిస్తారో అలా వీళ్ళిద్దరూ కనిపిస్తున్నారు. అది ఎలా తేల్చేస్తారు అంటే, సహజంగానే హీరోలకి డైలాగులు ఎక్కువ ఇస్తారు కదా. హీరోలకి డైలాగులు ఇస్తారు, మిగతా వాళ్ళకి డైలాగులు ఇవ్వరు. అంటమే తప్ప, వినటమే తప్ప డైలాగులు వాళ్ళకి ఇవ్వరు. ఏమైనా అందమైన పంచ్ డైలాగ్ ఉంటే హీరోకి ఇస్తారు, కానీ పక్క సైడ్ ఆర్టిస్ట్కి ఇవ్వరు కదా. క్వచ గాయమానం ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ పాడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ పాడుతూ ఉంటే మిగతా వాళ్ళు వింటూ ఉంటారు. ఒకప్పుడైనా సరే ఇది జరుగుతుంది. క్వచ ఒకప్పుడు ఇలా జరగచ్చు. వీళ్ళిద్దరూ పాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు దాన్ని శ్రద్ధగా వినటం అనే దాన్ని గమనిస్తే, నాటకంలో ఎలాగైతే హీరోలు ఇద్దరు పాడుతూ ఉంటే మిగతా సైడ్ పాత్రధారులందరూ కూడా, ఆ సైడ్ ఆర్టిస్టులందరూ కూడా ఏదో చెవులు రిక్కించి వింటున్నట్లుగా, మిగతా సామాజికులను కూడా మీరు కూడా ఇలాగే వినాలి అని చూపిస్తున్నట్లుగా చెవులు పెట్టుకుని చూస్తారు కదా. అలా ఈ పశుపాలకులందరూ చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు పశుపాలకులందరూ కూడా చెవులు రిక్కించి వింటున్నప్పుడు వీళ్ళ పాటల్ని, వీళ్ళిద్దరూ పాడుతున్నప్పుడు, నాటక రంగంలో హీరోల్లాగా వీళ్ళు ఉన్నప్పుడు, అప్పుడు వీళ్ళిద్దరినీ చూడాలి. చూస్తే కళ్ళు ఉన్నట్టు, లేకపోతే కళ్ళు లేనట్లు, ఉన్నా ప్రయోజనం లేనట్టు అని ఈపి చెప్పింది. చూత ప్రవాళ బరహ స్తబకోత్పలాబ్జమాలానుపృక్త పరిధాన విచిత్ర వేషౌ మధ్యే విరేజతురలం పశుపాల గోష్ఠ్యాం రంగే యథా నటవరౌ క్వచ గాయమానౌ అని. ఒకప్పుడు
వీళ్ళిద్దరూ పశుపాలకులు లేకపోయినా ఎక్కువచ ఏకాంతంలో కూడా ఒకప్పుడు వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడుతున్నప్పుడు ఏకాంతంలో చూసినా పర్వాలేదు. వేణునాదం గురించి నేను మాట్లాడను. పాటలు పాడుతున్నప్పుడు ఏకాంతంలో చూసినా పర్వాలేదు, చాలా అందంగా ఉంటారు. పాటలు పాడుతున్నప్పుడు పశుపాలకుల గోష్ఠిలో ఉన్నప్పుడు చూసినా పర్వాలేదు, విరాజిల్లుతూ ఉంటారు, చాలా అందంగా మెరుస్తూ ఉంటారు. కాకపోతే ఇలాంటి వేషంతో, ఇలాంటి విచిత్ర వేషంతో వీళ్ళిద్దరినీ చూడాలి అని ఈవిడ చెప్పింది. ఇంకొక ఆవిడంది, గోప్యః కిమాచరదయం కుశలం స్మ వేణు దామోదరాధర సుధామపి గోపికానాం భుంక్తే స్వయం యదవశిష్టరసం హృదన్యః హృష్యత్వచోశ్రుముముచుస్తరవో యథార్యా అని. ఓ గోపికల్లారా, మీరందరూ ఆ మొహం చూస్తూ, ఆ అందం చూస్తూ, ఆ వేషాలు చూస్తూ మైమరిచిపోతున్నారు. అసలు మాట్లాడుకోవాల్సిన మాట వేరే ఉంది, మనం తేల్చుకోవాల్సిన మాట వేరే ఉంది. దాని గురించి మాట్లాడరేమి? గోప్య కిమాచరదయం కుశలం స్మ వేణు, ఆ శ్రీకృష్ణుడి యొక్క చేతిలో ఉన్న వేణువు ఏం పుణ్యం చేసుకుంది? కిమాచరదయం కుశలం స్మ వేణు దామోదరాధర సుధామపి గోపికానాం భుంక్తే స్వయం. ఆ దామోదరుడు యొక్క అధరం నుంచి జాలువారేటువంటి అమృతాన్ని తనొక్కతే తాగేస్తోంది. దామోదర అధర సుధాం భుంక్తే స్వయం, స్వతంత్రంగా, కనీసం మనల్ని పర్మిషన్ కూడా అడగకుండా తాగేస్తోంది. మనల్ని ఎందుకు పర్మిషన్ అడగటం అంటే గోపికానాం భోగ్యం. ఈ దామోదరాధర సుధా అనేది గోపికల యొక్క హక్కు. ఆ హక్కుని మనల్ని అడగకుండా, మనల్ని అసలు పర్మిషనే అడగకుండా తనంతట తానే తాగేస్తోంది. మనల్ని అసలు లెక్క చేయట్లేదు. మనం ఎక్కడో దూరంగా ఈ గోకులంలోనే పడేడుస్తున్నాము. ఆ వేణువేమో కూడానే ఉంటూ ఎప్పుడు అదే పని మీద ఉంది. ఈయన ఎప్పుడు చూసినా, ఎప్పుడు సమయం వచ్చినా సరే ఆ వేణువు తీయను, అలా ఏదో వేళ్ళు ఇలా అనను, ఆ వేళ్ళు ఇలా అంటున్నప్పుడు ఉఫ్ఫు అని అనను. ఆ ఉఫ్ఫు అన్నప్పుడు ఆయన అధరం నుంచి మొత్తం అమృతం అంతా ఆ వేణువులోకి తోసేయను, ఆ వేణువు మొత్తం తాగేసి యద్ అవశిష్ట రసం, ఏదో అందులో మిగుళ్ళు బొగుళ్ళు ఉంటే బయటికి వదలను. ఏంటి? శబ్ద రూపంలో వదలను. ఇంత పని చేస్తోంది కాబట్టి ఆ వేణువు ఏం పుణ్యం చేసుకుంది? కిమాచరదయం కుశలం స్మ వేణు, ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుంది? ఏం జన్మలో ఏం పుణ్యం చేసుకుని ఇంత జడంగా చెట్టుగా పుట్టింది? ఇంత జడంగా చెట్టుగా పుట్టడానికైతే పాపమే చేసుకోవాలని అనుకుంటే ఇంత పుణ్య ఫలితం ఎలా దక్కింది? అందువల్ల దాని గురించి మనం మాట్లాడుకోవాలి. మనలో మనం మాట్లాడుకుని ఆయన మొహం బాగుంది, ఈయన విచిత్ర వేషం బాగుంది అనుకుంటే ఏమొచ్చేసింది? అది కాదు విషయము. మన పోటీదారు ఈ వేణు ఉంది. ఆ పోటీదారు మనకంటే ఏదో ఎక్కువ పుణ్యం చేసుకుని మనకంటే ఎక్కువ అమృతాన్ని తాగేసేస్తోంది. నిజానికి మన పోటీదారు మనకి విజాతీయం. మనమేమో చేతనులము, అదేమో జడం. మనకంటే ఆ జడ పదార్థమే ఎక్కువ అమృతాన్ని తాగేస్తోంది అంటే దాని గురించి మనం చర్చించుకోనక్కర్లేదా? చర్చించుకోవాలి కదా. అసలు ఆ విజాతీయమైన వేణువు అమృతాన్ని గురలేస్తూ ఉంటే హృదిన్య హృష్యత్వచ, దానికి సంబంధించిన మిగతా అన్నీ కూడా కట్టుకుని ఆనందిస్తున్నాయి. ఎలా ఆనందిస్తున్నాయి అంటే చెట్లన్నీ ఆనందిస్తున్నాయి. మన చెట్ల జాతికి చెందిన వేణువు ఆ శ్రీకృష్ణుడి యొక్క చేతిలో పడి ఆయన నోట్లోంచి అధరామృతాన్ని క్రోలేస్తోంది అని చెట్లన్నీ సంతోషిస్తున్నాయి. చెట్లన్నీ సంతోషించడం అనేది తర్వాతి మాట. చెట్లన్నీ సంతోషించడం కంటే ముందు ఆ చెట్లకి నీళ్ళు ఇచ్చేటువంటి సరస్సులు, అలాగే ఈ యమునా నది, ఇవన్నీ సంతోషిస్తున్నాయి. అవేమనుకుంటున్నాయంటే మనమే కదా ఈ చెట్లకి తల్లులము, మనం నీళ్ళిస్తేనే కదా ఇవి తాగి పెరుగుతున్నాయి. మనుషులంటే పసిపిల్లలకి తల్లులు పాలిచ్చి పెంచుతారు, ఈ చెట్ల మొహాలకి పాలిచ్చేది ఎవరు? మనమే కదా నీళ్ళిస్తున్నాము, కాబట్టి మనం తల్లులము. మనకు పుట్టిన పిల్లలకి ఇంత అదృష్టం కలిగింది. మన పిల్లలు బహువచనం కూడా లేదు, ఒక పిల్లవాడికి లేదా ఒక పిల్లకి ఇంత అదృష్టం కలిగింది. ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క నోట్లోంచి జారువాలేటువంటి అమృతాన్ని గ్రోలగలుగుతోంది. అంత అదృష్టం కలిగింది అని నదులును నీళ్లు సంతోషిస్తున్నాయమ్మా. ఎలా సంతోషాన్ని ప్రకటిస్తున్నాయంటే హృష్యత్వచ,
ఎవరికైనా మనుషుల్లో సంతోషం కలిగితే ఒళ్ళంతా పులకరించిపోతుంది కదా, అలా పులకరించిపోయినట్లుగా తమ ఒళ్ళంతా తామర పూలని వికసింపజేసి తమ పులకరింతని తెలియజేస్తున్నాయి. దూరం నుంచి చూస్తే ఈ నది అనే తల్లి, లేకపోతే ఈ చెరువులు అనేటువంటి తల్లులు, నీళ్లు అనేటువంటి తల్లు తమ ఆనందాన్ని ప్రకటిస్తూ తామర పువ్వుల్ని తమ పులకరింతలాగా చూపిస్తున్నట్లుంది. వీటి తల్లులు కూడా సంతోషించేసేస్తున్నాయి. ముముచుస్తరవో యథా అశ్రు ముముచు. ఈ శరత్కాలంలో నీటి బిందువులు రాలుతాయి కదా, ఒక్కొక్క చెట్టు యొక్క ఆకు నుంచి, అవి ఒక్కొక్క చెట్టు నుంచి నీటి బిందువులు రాలటం కాదు, ఆ చెట్లు తమ జాతికి చెందిన వేణువు ఒకటి శ్రీకృష్ణుడి చేతిలో పడింది, శ్రీకృష్ణుడి యొక్క అధరామృతాన్ని పొందుతోంది అనే సంతోషంతో ఆనందాశ్రువులు రాలుస్తున్నాయమ్మా. వాళ్ళందరూ కట్టకట్టుకుని, అటు చెట్లు, ఆ చెట్లకి నీళ్ళిచ్చి పెంచినటువంటి నదులు, వీళ్ళందరూ కట్టకట్టుకుని విపరీతంగా సంతోషించేసేస్తున్నారు. మన విజాతీయులందరూ ఏకమైపోయి మాదే పుణ్యం అంటే మాదే పుణ్యం అని సంతోషిస్తున్నారు. సంతోషించి మనకు పోటీగా నిలుస్తున్నారు. మనమేమో అది బాగుంది ఇది బాగుంది అనుకుంటున్నాము, మనకు పుణ్యం లేదు, పాడు లేదు, ఏమీ లేదు, దూరంగా ఎక్కడో పడేడుస్తున్నాము. ఆ వేణువేమో నోట్లోనే ఉంది, ఏకంగాను నోటి దగ్గరే ఉంది, దానికి తిరుగు లేకుండా ఉంది అని అంది. అదేమిటి అలా అంటావు? వేణువు అమృతాన్ని గురలితే వేణువు సంతోషించాలి, లేకపోతే దాని జాతికి చెందిన వెదురు బొంగు సంతోషించాలి, దాని తల్లి అనే వెదురు బొంగు సంతోషించాలి, లేదా వెదురు జాతి సంతోషించాలి. మొత్తం చెట్ల జాతులే సంతోషించడం ఏమిటి? చెట్ల జాతులతో పాటు ఈ నదులు కూడా సంతోషించడం ఏంటి? నీళ్లు సంతోషించడం ఏంటి? ఇవన్నీ ఏదో తమ సంతోషాన్ని ప్రకటించడం ఏంటి? ఇదేం గోల? ఒకరికి పుణ్యఫలం కలిగితే ఎవరైనా వేరే వాళ్ళు సంతోషిస్తారా? మన మనుషులు ఎక్కడ చూసిన పాపాన్ని పోలేదు కదా. ఒకళ్ళకి ఏమైనా మంచి ప్రయోజనం అంటూ లభిస్తే మిగతా వాళ్ళు సంతోషించటం అనేది కనిపించదు కదా. దానికి చెప్పింది యథా ఆర్యాహ అని. అవునమ్మా, మనం మనుషుల్లో మంచివాళ్ళని చూస్తే తెలుస్తుంది. మంచివాళ్ళు తమలో ఒక్కరికి ఏమాత్రం మంచి కలిగినా సరే చాలా సంతోషిస్తారు. తమ వంశంలో ఒక్కడంటే ఒక్కడు కనీసం మంచి గుణాలతో పుడితే ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ సంతోషిస్తారు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు సంతోషిస్తారు. ఈ ముసలి, ముతక, చిన్న, చితక, వాళ్ళు వీళ్ళు, పిన్నులు, పెద్దమ్మలు, పెదనాన్నలు అందరూ సంతోషిస్తారు. సంతోషించని బ్యాచ్ గురించి మనం మాట్లాడుకోకూడదు, అది అనార్యం, అదేం మంచిది కాదు. ఆర్యాహ మనుషుల్లో కూడా శ్రేష్ఠులైన వాళ్ళు తమ వంశంలో ఎవరైనా ఓ భగవద్భక్తుడు కానీ, ఓ మంచి పండితుడు కానీ, మంచి గాయకుడు కానీ, మంచి ప్రసిద్ధికి ఎక్కినవాడు కానీ, లేదా కార్యసాధకుడు కానీ ఎవరైనా పుడితే, ఏదో విధంగా మంచివాడు పుడితే, పోనీ మంచివాళ్లలో కల్లా మంచివాడు భగవద్భక్తుడు అని అనుకుంటే, ఆ భగవద్భక్తుడు పుడితే అందరూ సంతోషిస్తారు. సంతోషించడం కాదు, వాడు భక్తిగా ఉంటే వాళ్ళంతా పులకరింపు చేసుకుని ఏదో ఆనందాశ్రువులు రాలుస్తూ, ఆహా మన వంశంలో వీడు పుట్టాడు, మన వంశం బాగా పైకి వెళ్ళిపోతుంది, మన వంశం కీర్తి పైకి వెళ్తుంది అని సంతోషిస్తారు. అలా మన విజాతీయ గణమంతా ఏకమైపోయి ఆ గణం మొత్తం సంతోషిస్తోంది. ఆ సంతోషాన్ని గురించి మాట్లాడరే, ఆ వేణువు యొక్క అదృష్టాన్ని గురించి మాట్లాడరే, మనకంటే చాలా హీనమైనటువంటి చెట్ల జాతిలో పుట్టిన వేణువు చేసుకున్న అదృష్టాన్ని గురించి మాట్లాడరే, మిగతా వాటి గురించి మాట్లాడతారేంటి అని ఇవిడంది. గోప్య కిమాచరదయం కుశలం స్మ వేణు దామోదరాధర సుధామపి గోపికానాం భుంక్తే స్వయం యదవశిష్టరసం హృదిన్య హృష్యత్వచోశ్రు ముముచు తరవో యథార్యా అని. దాంతో ఇంకో ఆవిడ పైకి లేచింది. ఈవిడింత కరాఖండిగా మనం దాని గురించి చర్చించాలి అన్నా సరే ఇంకా ఆవిడ దాన్నే చర్చించాలని అనుకోలేదు. ఆవిడికి తోచింది ఆవిడ మాట్లాడదామనే అనుకుని బృందావనం సఖిభువో వితనోతి కీర్తిం యద్దేవకీ సుతపదాంబుజలబ్ధలక్ష్మీ గోవింద వేణు మనుమత్తమయూర నృత్యం ప్రేక్ష్యాద్రిసాన్వపరతాన్య సమస్త సత్వం అని అంది ఈవిడంటోంది, మీరు చెట్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, పొట్ల గురించి మాట్లాడుతున్నారు, అసలు బృందావనంలో ఉండే జంతువులన్నీ సంతోషిస్తున్నాయి, వాటిని గురించి మాట్లాడరేంటి? వాటిని గురించి మాట్లాడరు. మిగతా ఓ వేణు అని ఒక్క ముక్క కర్ర పుల్లని తీస్తారు, మిగతా ఎలా ఉన్నాయి చూడండి. బృందావనం మనకు తెలిసిన వనం. సఖీ, ఓ స్నేహితురాలా, ఒక్కొక్క స్నేహితురాలా విను, ఈ బృందావనం భువో వితనోతి కీర్తిం,
భూమిలో గొప్ప వనం అని కాదు, అసలు భూమి తాలూకు గొప్పదనాన్ని స్వర్గంలోకి ప్రవేశపెట్టి స్వర్గంలో ఈ బృందావనాన్ని గురించి మాట్లాడేట్టు చేస్తోంది. స్వర్గంలో ఒకే మాట, బృందావనం తాలూకు మాటే. ఏంటంటే శ్రీకృష్ణుడు పొద్దునెప్పుడో సూర్యోదయం సమయానికి బృందావనంలోకి ప్రవేశిస్తే మళ్ళీ గోధూళి కాలం వరకు ఆ బృందావనంలోనే తిరగాడుతూ ఉంటాడు. సాయంకాలం ఇంటికి వస్తే ఒళ్ళంతా రుద్దించుకోవడం, ఒళ్ళంతా మర్దన చేయించుకోవడం, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అనటం, తొందరగా తినటం, పడుకోవటం తప్ప ఈ గోకులానికి వచ్చి చేసే పనులు పెద్దగా ఏమి ఉండవు. ఇంటికి వస్తే చేసే పనులు పెద్దగా ఏమి ఉండవు. అందరినీ ఓ క్రీగంటి చూపు చూసేసేయటం, ఒకసారి అది ఆ టాపిక్ అని అక్కడికి క్లోజ్ చేసేయడం, వెళ్ళటం, పడుకోవటం, తల్లితో 4 మాటలు మాట్లాడటం, ఇంతే పని పెట్టుకుంటాడు. పగలల్లా యాక్టివ్గా ఉండేది బృందావనంలోనే అని ఆ బృందావనం గురించి స్వర్గంలో కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు భూమి గొప్పదయ్యా, ఎందుకంటే బృందావనం ఉంది భూమి మీద, ఇలాంటి బృందావనం స్వర్గంలోనూ లేదు అని స్వర్గంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. స్వర్గంలో పెద్ద పెద్ద ఉద్యానవనాలు ఉన్నాయి, బృందావనం కంటే అందంగా ఉంటే ఉండవచ్చు, కానీ దేవకీసుత పదాంబుజ లబ్ధ లక్ష్మి అక్కడ లేదు. దేవకీసుతుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క పాదాల ముద్రలు, తామర పువ్వులు లాంటి పాదాల ముద్రలు, అలాగే పాదాల మీద ఉండేటువంటి తామర పూల ముద్రలు, ఈ రెండూ కూడా అక్కడ అచ్చులచ్చుల కింద ఉన్నాయి బృందావనంలోనూ. దానివల్ల బృందావనానికి సౌందర్యం వచ్చింది. ఇంద్రుడి నందనవనం కానీ మిగతా వాళ్ళ యొక్క మిగతా వనాలు కానీ చైత్రరథం అని అవని ఏవేవో ఉన్నాయి కదా, వాటికి ఇంత సౌందర్యం లేదు. దీనివల్ల వచ్చినటువంటి సౌందర్యం లేదు. బృందావనానికి నిజమైన సౌందర్యం ఏంటి? వర్షాకాలంలో అలా ఉంటుంది, శరత్కాలంలో ఇలా ఉంటుంది కాదు. బృందావనానికి సౌందర్యం శ్రీకృష్ణుడి యొక్క పాదాల అచ్చులు. ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదాల అచ్చులు బృందావనం అంతా పడితే రోజల్లా కలయి తిరుగుతాడు కదా ఆయన. రోజల్లా కలయ తిరిగే ఆయన పాదాల అచ్చులు, పాదాల్లో ఉండేటువంటి తామర పూల గుర్తులు, తామర పువ్వులు లాంటి పాదాల అచ్చులు, ఇవే బృందావనం నిండా ఉంటే ఆ బృందావనం తాలూకు సౌందర్యం పెరిగిపోయి ఆ సౌందర్యం స్వర్గం దాకా పాకి స్వర్గంలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ బృందావనం గురించి అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడూ నడయాడే, ఎక్కువగా ఇష్టపడేటువంటి బృందావనం గురించి ఇలా ఉండని. మన ఇళ్ళలోకి వస్తే ఇంతసేపు ఉండడు. ఏదో చిన్నప్పుడు ఎప్పుడో మనం కని విని ఎరగనప్పుడు ఎప్పుడో మన ఇళ్ళలోకి వచ్చి పాలు పెరుగు అవన్నీ దోచుకు తినేవాట. ఇప్పుడు అంత టైం కూడా లేదు. ఇప్పుడంతా పశువులు కాచడంలోనే మునిగిపోయి ఉన్నాడు. అసలు మన ఇళ్ళలోకి సరిగ్గా రావట్లేదు. మన ఇళ్ళలో ఆయన అచ్చులు ఎక్కువ పడటం లేదు. అచ్చులన్నీ బృందావనంలో పడుతున్నాయి. బృందావనం సంగతి ఇది, దీని పక్కన పెట్టు. గోవిందవేణు మనునత్త మయూర నృత్యం. ఈయన వేణువు పట్టుకుని వాయిస్తూ ఉంటే ఈ నల్లగా ఉన్నాడు కదా, నల్లగా ఉన్న ఈయన్ని చూసి మబ్బు అనుకుంటోంది ఓ మయూరం, ఒక నెమలి. ఆ నల్లగా ఉన్న ఈయనను చూసి మబ్బు అనుకుని ఈయన వేణుగానం చేస్తుంటే ఓహో మబ్బుల తాలూకు ఉరుముల శబ్దం అని అనుకుని భ్రమపడి అది నాట్యం మొదలు పెడుతోంది. ఆ మయూరం గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఆయన్ని దగ్గరగా చూస్తూ ఆయన వేణునాదం చేస్తుంటే ఏదో మబ్బు వచ్చి ఉరుముల్లాగా ఏదో శబ్దం చేస్తోంది అని అనుకుని అది వేణునాదం అని అవిని లెక్క చేయకుండా మబ్బు ఉరుము ఈ రెండు పెట్టుకుని, మబ్బు ఉరుము రెండు ఉంటే, మబ్బు మెరుపు ఇలాంటివి రెండు ఉంటే నేను నాట్యం చేయాలి కదా అని ఆ నెమలి నాట్యం చేసేస్తోంది. ఆ నెమలి గురించి మాట్లాడరేమమ్మా, దాని గురించి మాట్లాడండి. గోవిందమేడు మనుమత్త మయూర నృత్యం. మత్తెక్కి నాట్యం చేస్తోంది. ఇది మత్తెక్కి నాట్యం చేయటం అంటే పురివిప్పి నాట్యం చేస్తుంది కదా. పురివిప్పి నాట్యం చేస్తే దాని పింఛంలో కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళన్నీ చేసుకుని ఆ కళ్ళతో ఈ గోవిందుడిని చూస్తున్నట్లుగా, ఆ కళ్ళతో ఈయన్ని చూసి ఈయన అందాన్ని చూసి మురిసిపోయి నాట్యం చేస్తున్నట్టుగా, మురిసి ముక్కలైపోయి నాట్యం ఆడుతున్నట్లుగా నెమలి ఉంది. ఆ నెమలి గురించి మాట్లాడరేమమ్మా. ప్రేక్ష్య అద్రిసాన్ అపరతాన్య సమస్త సత్వం. ఆయన ఇలా వేణునాదం చేస్తుంటే ఏ చెట్టు కానుకునో ఏ బండరాయి మీద కూర్చునో వేణునాదం చేస్తుంటే ప్రేక్షియ చూసి అద్రిసాను, ప్రతి జంతువు తామున్న చోట ఉండిపోయి ఆ అద్రిసానువుల్లో గోవర్ధనగిరి సానువుల్లో ఉండేటువంటి ప్రతి జంతువు అపరతాన్యం, అసలు ఏం చేస్తున్నాయి అనే విషయాన్ని పట్టించుకోకుండా
ఎందుకు వచ్చినాయి అక్కడికి? ఏమైనా ఆహారం కోసం వచ్చినాయా, లేదా విహారం కోసం వచ్చినాయా, పడుకుందామని వచ్చినాయా, ఇంకోటి ఏమైనా వచ్చినాయా, మరొక జంతువును వెంబడిస్తూ వచ్చినాయా? ఎలాగూ వేట అనేది లేదన్నారు కదా బృందావనంలోను. విరోధి జంతువులు కూడా విరోధులుగా ఉండవన్నారు కదా ఆయనే పరమాత్మే దగ్గర ఉంటే. కాబట్టి విరోధమేం లేకపోయినా సరే ఏదో వెంబడించుకుంటూ ఆడుకుంటూ వచ్చినాయా? ఇవన్నీ మర్చిపోయి మిగతా క్రియలన్నిటినీ పక్కన పెట్టేసి సమస్త సత్వం మొత్తం ఉన్న ప్రాణిజాతం అంతా ఆయనే చూస్తూ కూర్చుంది కదా. ఆ చూసే అదృష్టాన్ని ప్రతి జంతువు చేసుకుంది కదా. ఆ జంతువుల అదృష్టాన్ని గురించి మాట్లాడరేమి, ఓ కర్రపుల్ల అదృష్టాన్ని గురించి మాట్లాడతారేమి మీరు అని ఈవిడంది. బృందావనం అదృష్టం గురించి మాట్లాడండి. ఆ బృందావనంలోనే ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదాల అచ్చులన్నీ దిగబడి ఉన్నాయి. బృందావనం అదృష్టం గురించి మాట్లాడండి. స్వర్గంలో కూడా ఆ బృందావనాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. భువో వితనోతి కీర్తిం, భూమి తాలూకు కీర్తిని స్వర్గం దాకా తీసుకెళ్ళిపోయింది. భూమి మీద బృందావనం ఉంది, ఆ బృందావనంలో శ్రీకృష్ణుడు విహరిస్తున్నాడు అనేంత స్థాయికి వచ్చింది. దాని గురించి మాట్లాడండి. ఆ గోవిందుడు వేణుగానం చేస్తుంటే ఆ వేణుగానాన్ని చూసి ఏదో మబ్బు ఉరుముతోంది అని అనుకుని నాట్యం చేస్తున్న మయూరాలను గురించి మాట్లాడండి. ఆ నాట్యం చేస్తున్న మిషతో కళ్ళన్నీ తెరిచి ఆ కళ్ళతో కూడా గోవిందుడి అందాలని గ్రోలేస్తున్నాయి కదా మయూరాలు, వాటిని గురించి మాట్లాడండి. ఇది అసలు మిగతావన్నీ ప్రాణులన్నీ మిగతా పనులన్నీ పక్కన పెట్టేసేసి కేవలం ఈయన వేణునాదం చేస్తూ ఉంటే అలా చూస్తూ కూర్చున్నాయి కదా, వాటిని గురించి మాట్లాడండి. వాటిలో చాలా జంతువులకి అసలు వేణునాదం అంటే తెలియదు. ఈ మయూరానికే పాపం పిచ్చిమోహానికి దానికి తెలియదు. వేణునాదాన్ని ఉరుము అనుకోవట్లా. అది ఈయన నల్లగా ఉంటే మబ్బు అనుకుని ఈయన మబ్బు నుంచి వచ్చిన ఏ శబ్దమైనా ఉరుము అనుకుని నాట్యం చేసేట్లా. కాబట్టి వాటికి శబ్దాలే పెద్దగా తెలియవు. చీచా అంటే పోయే జంతువులవి. శబ్దాలని కాదు, ఆయన మొహాన్ని చూస్తూ అలాగే చేష్టలు ఉడిగిపోయి కూర్చున్నాయి, వాటిని గురించి మాట్లాడండి అని ఈవిడ. బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీసుత పదాంబుజ లబ్ధలక్ష్మి గోవిందవేణు మనుమత్త మయూర నృత్యం ప్రేక్ష్యాద్రిసాన్వపరతాన్య సమస్త సత్వం. ఇది కాదమ్మా, ఇంకా మనం బాధపడవలసిన అంశం ఇంకోటి ఉంది అని ఇంకో ఆవిడ పైకి లేచింది. ఏంటి అంటే, మనలాంటి దురదృష్టవంతులు ఈ సృష్టిలో లేరు. మనకంటే ఆ అడవిలో జంతువులు నయం. ఎందుకు? ధన్యాస్మ మూఢగతయోపి హరిణ్య ఏతా యానందనందనముపాత్త విచిత్రవేషం ఆకర్ణ్య వేణురణితం సహ కృష్ణసారా పూజాందధుర్విరచితాం ప్రణయావలోకై. మనం చాలా దురదృష్టవంతులం. ఆయన్ని సరిగ్గా చూడలేకపోతున్నాం. పొద్దున సూర్యోదయానికి వెళితే గోధువుడిది కాలం దాకా వెనక్కి రాడు. పొద్దున వెళితే సాయంత్రం వెనక్కి వస్తాడు. వెళ్ళేటప్పుడు ఓ చూపు విసురుతాడు, వచ్చేటప్పుడు ఓ చూపు విసురుతాడు. 2 చూపులు. ఆ 2 చూపుల కోసం రోజల్లా పడిగాపులు కాయాలి మనం. పొద్దున్నే తొందరగా లేవాలి, ఆయన కంటే ముందు వచ్చి కూర్చోవాలి, తయారవ్వాలి, ఆయన వైపు చూస్తూ కూర్చోవాలి. ఆయనేమో చాలా ప్రణయాన్ని వలకపోస్తే తప్ప ఒక చిన్న చూపు మన మీద విసిరేడు. ఆ విసిరేసే చూపు కోసం అంతసేపు మనం రెడీగా ఉండి కూర్చోవాలి. మళ్ళీ సాయంకాలం ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తూ కూర్చోవాలి. సాయంత్రం ఆ చిన్న చూపు విసిరేస్తే అమ్మయ్య ఈ రోజుకు మన జన్మధన్యం అని అనుకుని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళాలి. ఎందుకు ఏడుస్తూ వెళ్ళాలి? ఇంతకంటే మనల్ని చూడట్లేదు అని అనుకుంటూ వెళ్ళాలి. కనీసం ఆయన ఒక కటాక్షపు వీక్షణం మన మీద పడేసినప్పుడు మనం ఏమైనా అయ్యా ఇంత చక్కగా మమ్మల్ని చూశారు మీకు ధన్యవాదాలు అని చెప్పుకునే వీలైనా ఉంటుందా? అంతసేపు ఉంటాడా? ఉండడు. తుర్రుమని లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆవులను కట్టేయాలంటాడు, తల్లితో మాట్లాడాలంటాడు, ఏవేవో అంటాడు ఆయన. కానీ ఈ అరణ్యంలో ఉండే జింకల పరిస్థితి వేరుగా ఉంది. మూఢగతయోపి, జింకలు మనకంటే కూడా చాలా నీచ జంతువులు. 4 కాళ్ళ జంతువులు, తిరియక్ జంతువులు, ఏమాత్రం జ్ఞానం లేని జంతువులు, పాపం చేస్తే పుట్టే జన్మలవి. మూఢగతయోపి హరిణ్య, ఈ జంకలు ఏతాహ, అందులోనూ ఆడ మగ 2 ఉన్నాయి. యా నందనందనముపాత్త విచిత్రవేషం దృష్ట్వా, ఆ నందనందుడు అంటే నందుడికి కొడుకుగా వచ్చినవాడు. మన దృష్టిలో, వాస్తవ దృష్టిలో అయితే నందుణ్ణి ఆనందింపజేయటానికి వచ్చినటువంటి వాడు. నందన అంటే కొడుకు అని ఒక అర్థం, ఆనందింపజేసేవాడు అని ఇంకొక అర్థం. కొడుకు అనేమో వీళ్ళ వ్యవహార దృష్ట్యా, వాస్తవ దృష్ట్యానేమో నందన, నందుణ్ణి సంతోషింపజేయడానికి వచ్చినటువంటి వాడు. ఉపాత్త విచిత్ర వేషం,
ఆయన రకరకాల విచిత్ర వేషాలు వేస్తున్నాడు. ఏమిటి, పొద్దున్న వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పావు ఏదో పూలగుత్తి నెత్తిన మేము పెట్టుకున్నాడు, అలాగే మెళ్ళో 2 మాలలు వేసుకున్నాడు అని చెప్పావు. అడవికి వెళ్ళిన తర్వాత ఆయన ఏ పూలమాల వేసుకున్నాడో, ఏం ఒంటి మీద ధరించాడో, ఏ గైరిక ధాతువుని ఒంటి మీద పూసుకున్నాడో నీకేం తెలుసు, నాకేం తెలుసు? అసలు మనం చూడలేం కదా, మనం అంతదాకా ఎప్పుడు వెళ్ళింది లేదు, చూసింది లేదు. వీళ్ళు చెప్తే వినటం తప్ప. ఏదో మన అన్నలో తమ్ములో ఎవరో ఒకళ్ళు వచ్చి ఈరోజు కృష్ణుడు వచ్చి ఈ రకంగా ధాతువు పూసుకున్నాడో, బో ఎంత బాగున్నాడో, ఈ రకంగా పూలు పెట్టుకున్నాడో, బో ఎంత బాగున్నాడో అని చెప్తే వినటం తప్ప మనం ఎక్కడ చూసాము, మనం ఎక్కడ చూసి పెట్టాము? కానీ ఉపాత్త విచిత్ర వేషం, ఇలాంటి విచిత్ర వేషాలు ధరించిన శ్రీకృష్ణుణ్ణి ఈ ఆడజింకలు అలాగే మగ జింకలు 2 రకాల జింకలు చూసినాయి కదా. చూడటం మాత్రమే కాదు, ఆకర్ణ్య వేణురణితం, ఆ శ్రీకృష్ణుడు చేసినటువంటి వేణుగానాన్ని శ్రద్ధగా విన్నాయి కదా. జంతువులన్నిటిలోనూ జింకలకి వేణునాదం వినటం మీద శ్రద్ధ ఎక్కువ అంటారు కదా. అందుకనే బోయేవాళ్ళు కూడా వేణునాదం నేర్చుకుంటారు, వేణువు నేర్చుకుని వాటి ముందు ఏదో కాసేపు వేణువు వాయిస్తే అవి చేష్టలు ఉడికిపోయి అలా కళ్ళు తెరుచుకుని విప్పార్చుకుని నిలబడిపోతాయి. అప్పుడు వెనక నుంచి ఇంకో బోయవాడు వచ్చి టకీమని దాన్ని పట్టేసుకుంటాడు. జింకల్ని పట్టుకోవడానికి బోయవాళ్ళు ఈ ఉపాయం పన్నుతారు. కాబట్టి మిగతా జంతువుల కంటే కూడా ఈ వేణునాదాన్ని శ్రద్ధగా వినగలగటం అనే అదృష్టం ఈ జింకలకి పట్టింది కదా. ఆకర్ణ్య వేణురణితం, అందులోనూ సహకృష్ణ సారాహ, మిగతా జింకలతో కలిసి, మగ జింకలతో కలిసి, ఆడజింకలతో కలిసి మగ జింకలు అన్నీ కూడా కళ్ళు ఇంతలా విప్పార్చుకుని చెవులు రిక్కించుకుని జాగ్రత్తగా ఆయన్ని చూస్తూ, ఆయన విచిత్ర వేషాలని చూస్తూ, ఆయన చేసే వేణునాదాన్ని వింటూ ఆనందిస్తున్నాయి కదా. ఆనందించడం మాత్రమే కాదు, పూజాందధు, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నట్లుగా, ఆయన్ని పూజించుకుంటున్నట్లుగా, ఆయన్ని గౌరవించుకుంటున్నట్లుగా కూడా విరచితాం ప్రణయావలోకై, చాలా ఇష్టంగా చూస్తూ, కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ఆయనకి గౌరవాన్ని సమర్పించుకుంటున్నట్లుగా ఉన్నాయి కదా. అంటే ఆయన్ని తమ చూపులతో గౌరవించుకోగలటం అనే పరిస్థితిలో ఉన్నాయి కదా. వాటి అదృష్టాన్ని గురించి మాట్లాడరేమమ్మా మీరు? మనము ఉన్నాము. ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక్క క్రీగంటి చూపు చూస్తే చాలనుకుని నోరు మూసు కూర్చోవటమే తప్ప, నువ్వు చూసావయ్యా, నేను కూడా అంతకంటే అందంగా చూడగలనయ్యా, నీ కళ్ళకు కాటుకు లేదయ్యా, నా కళ్ళకు కాటుకుంటుందయ్యా, చూడవయ్యా అనే పరిస్థితిలో మనం లేము కదా. జింకలు మాత్రం ఇంత కళ్ళు విప్పార్చుకుని హాయిగా చూస్తున్నాయి, ఆయన్ని గౌరవిస్తున్నాయి. ఆయన చూస్తే ఇవి కూడా చూస్తున్నాయి పోటీగాను. ఆయన వేణునాదం చేస్తే, నీ వేణునాదం బాగుందయ్యా, అందువల్లనే మేము కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ఉన్నాము, చెవులు రిక్కించుకుని వింటూ ఉన్నాము అని చెప్పగలుగుతున్నాయి. వాటి అదృష్టం కూడా మనకి పట్టలేదు, వాటికి ఉన్నంత అదృష్టం కూడా మనకి లేదాయే. దాని గురించి, మన దురదృష్టం గురించి మాట్లాడరేమి అని ఈవిడంది. ధన్యాస్మ మూఢగతయోపి హరిణ్య ఏతాః యా నందనందనముపాత్త విచిత్రవేషం ఆకర్ణ్య వేణురణితం సహ కృష్ణసారాః పూజాన్ దధుర్విరచితాం ప్రణయావలోకై అని ఈ గోపిక అంది. ఇంకా చాలామంది ఉన్నారు, ఎవరికి వాళ్ళు ఇలాగే మాట్లాడుతున్నారు. కొంచెం వరస సరిగ్గా లేదేమో కానీ, ఒకదాని వెంట రావాల్సిన మాట ఒకదాని వెంట వచ్చినట్లుగా పూర్తిగా కుదురుకుంటున్నట్లుగా లేదు కానీ, ఎవరి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నాను కానీ, అందరి మాటల్లోనూ ఆ శ్రీకృష్ణుణ్ణి వాళ్ళు చూడలేకపోయాము, లేదా మనసులో ఆయన్ని నిలుపుకోలేకపోయాము, లేదా ఆయన్ని మనమే పట్టుకోకుండా ఎవరెవరికో ఇచ్చేసేసాము, లేదా ఎవరెవరో ఆయన్ని పట్టేసుకుని వాళ్ళందరూ లాభపడిపోతున్నారు, మనమేమో నష్టజాతకుల్లాగా ఇక్కడే పడి ఉన్నాము అని ఏడుస్తున్నారు, లేదా బాధపడుతున్నారు, లేదా మనసులో ఆ శ్రీకృష్ణుని తలుచుకుంటున్నారు అనేటువంటి విషయం వ్యక్తంగా మనకు తెలుస్తోంది. ఇంకా గోపికల వ్యవహారం దాకా రాలేదు, మధ్యలో చాలా వ్యవహారం ఉంది. ఉన్నా సరే ఆ గోపికల్ని శ్రీకృష్ణుడు ఎందుకు అంతగా అనుగ్రహించాడు అనటానికి చిహ్నంగా అన్నట్లుగా శ్రీశుకుల వారు ఇక్కడ పెడుతున్నారు దీన్ని. వాళ్ళు నిరంతరం అలా ఆయన్ని మనసులో భావించుకున్నారు కాబట్టి వాళ్ళని అనుగ్రహించడానికి పరమాత్మ పూనుకున్నాడు. ఆయన్ని నిరంతరం ఎవరైనా సరే ఇలా మనసులో గనక భావన చేస్తూ ఉంటే ఆయన యొక్క రూపం, ఆయన యొక్క నాదం, ఆయన యొక్క శబ్దం, ఇలాంటి విషయాలను గురించి మనసులో నిరంతరం భావన చేస్తూ ఉంటే వాళ్ళని అనుగ్రహించడానికి ఆయన ఎప్పుడూ వెనకాడడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఈ ఉదాహరణలు ఆయన తీసుకున్నారు. ఇంకా పైన ఉదాహరణలు కూడా పైన ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం
యథావకాశంగా యథాశక్తిగా అధ్యయనం చేసుకుందాము. ఒకే ఒక మాట అనుకుని ఆపేసుకుందాం. మన మనసుల్లో కూడా ఇలాగే ఆ శ్రీకృష్ణుడి మీద, ఆ పరమాత్మ మీద భావనలు నిలవాలి అని ఒకే ఒక మాట అనుకుని మనం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో పూర్తి చేసుకుందాము. ఆ మురళీవాదన కరలీలామిష సురకీలాలక సరళీకారుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని కూడా ఇదే ప్రార్థనతో మనం ప్రార్థించుకుని క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఆపేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.